హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ మన వర్క్ అయితే ఆగిందండి. అయితే ఫ్రీగా ఉన్నాం. నేనైతే వేరే అయితే ప్లాన్ చేద్దాం అనుకున్నాను. ఇంట్లో వీడియోస్ ఎడిటింగ్ కూడా ఉన్నాయి. అయితే ఈలోపు నాకు తెలిసిన మేస్త్రి అయితే ఫోన్ చేశారు, బాబురావు అనమాట. అయితే వాళ్ళు పనిచేసే కాడ వాళ్ళకైతే ముహూర్తానికి అందించాలని బిల్డింగ్ అని చెప్పి ఓనర్లు అయితే తొందర పెట్టడం వల్ల నన్ను అయితే రమ్మన్నారు ఒక రోజు. అయితే నేనైతే వెళ్ళాను. అయితే నేను మా కూడా పనిచేసే అబ్బాయి ఉన్నాడు కదా, నాని, ఆ నాని నేను అయితే వెళ్ళాము. అక్కడ వెళ్తే ఫ్లోరింగ్ అయితే 4 గదులు అయితే ఏమన్నారు. అక్కడైతే బయట అయితే ఫుల్ వర్షం పడుతుంది, మీరు చూడొచ్చు. అక్కడ పిఠాపురం శ్రీపాద వల్లభ స్వామి గుడి దగ్గర అయితే మేము పని అయితే చేస్తున్నాం. ఇది చూడండి, అక్కడ ఫుల్ వర్షం అయితే పడుతుంది. ఇదేమో శ్రీపాద వల్లభ స్వామి గుడి అండి. ఇది చూసారు కదా, గోపురం ఉంది, అదే శ్రీపాద వల్లభ స్వామి గుడి. ఇదేమో కొత్తగా కట్టింది. ఇదేమో రూమ్ పర్పస్ అన్నమాట. ఇది ఫ్లోరింగ్ అయితే లాగాలి. మా వాడైతే మాల్ కలుపుతున్నాడు. నేను ముందు మా దగ్గరే చేసేవాడు, మాల్ కలిపేస్తున్నాం. ఇప్పుడైతే ఈ మేస్త్రితో అయితే వెళ్తున్నారు. మామూలు పిలిచారు కదా. ఇక్కడ బాత్రూమ్ అయితే వేస్తారండి. ముందు రోజు ముందే పని అయిపోయింది. ఈ పని కింద ఫ్లోర్లు గట్టా అయిపోయినాయి. ప్రతి బాత్రూము చూడండి, మొత్తం బాత్రూమ్లు అన్నీ ఒకే కాన్సెప్ట్. అండి. మిడిల్లో వైట్, పైన డార్క్, కింద డార్క్ అయితే వచ్చింది. కింద కూడా ఫ్లోర్ సేమ్ అయితే వేశారు. మొత్తం అన్ని బాత్రూమ్స్ కూడా అంతే. ఇక్కడ లైటింగ్ అయితే లేదు, అందువల్ల అయితే డిమ్గా అయితే కనపడుతుంది. చూడొచ్చు మీరు. ఈ బాత్రూంలో అయితే లైటింగ్ అయితే సెట్ చేశాను. బయట వెలుగైతే కనపడింది. చూసారు కదండి, మొత్తం బాత్రూమ్ అయితే ఒకే మోడల్ అయితే తీసుకున్నారు వీళ్ళు. ఇలా ఒకే మోడల్ తీసుకోవడం వల్ల మీకైతే రద్దు అయితే కలిసి వస్తుందండి. ఒక బాత్రూంలో మిగిలిన రద్దు ఇంకో దాంట్లో మిగులుతుంది, పనిచేస్తుంది కూడా. మాల్ అయితే కలిపేస్తున్నాడు మా వాడు చక్కచక్క. నేనైతే ఫ్లోరింగ్ లాగిచ్చేసాను. ఇంకో తినే బాబురావు గారు వాళ్ళు పిలిచారు మమ్మల్ని రమ్మని పనికి. మనోడికి అయితే ఫ్లోరింగ్ లాగిచ్చేసాను, నేనైతే లాగాను. చూడండి, ఇందాక సరిగ్గా కంపాలని చూపించాను నేను బయట గుడి. నేను కూడా ఫ్లోరింగ్ అయితే లాగేస్తున్నాను. మా వాడు ఫ్లోరింగ్ అయితే ఫిక్సింగ్ అయితే అయిపోయింది. మీకు నాయిస్ అయితే రావచ్చు, పైన ఇక్కడ వర్షం పడుతుంది. నేను ఎడిటింగ్ ఈ వాయిస్ ఇచ్చేటప్పుడు ఏమనుకోకండి, కొంచెం నాయిస్ ఉంటుంది. ఇవైతే మేము ఆర్ఏకే ర్యాక్ టైల్స్ అయితే వేస్తున్నామండి. ర్యాక్ సిరామిక్స్ చూడచ్చు. ఇక ర్యాక్ సిరామిక్స్ని మీరు ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, ర్యాక్ సిరామిక్ బాడీ కూడా చాలా బరువు ఉంటుంది, మీరు చూడొచ్చు. ఇంకోండి, ఇక్కడ యారో మార్క్ అని చూసారా, యారో మార్క్. మేమైతే యారో మార్క్ అయితే ఫాలో అవుతాం. యారో మార్క్ ఒకే పెట్టేస్తాం. ఇక్కడ చూడండి, ఆర్ఏకే సిరామిక్స్ అని చూసారా, అలా అయితే గుర్తించవచ్చు మనం ర్యాక్ సిరామిక్స్ టైల్స్ని. ఎల్షేప్ అయితే పేర్చేసుకున్నాం. ఇంక ఫిక్సింగ్ ఉంది తరువాయి. ఇదైతే ఫిక్సింగ్ అంతా అయిపోయింది, క్లీనింగ్ ఒకటే ఉంది. ఇక్కడ ఫిక్సింగ్ అయితే అయిపోయిందండి. ఇది బయట అయితే వర్షం చాలా గట్టిగా వస్తుంది. మా వాడైతే క్లీనింగ్ చేస్తున్నాడు. ఫిక్సింగ్ అయిపోయింది ఫుల్. చూసారు కదండి, రెండో గది కూడా అయితే ఫిక్సింగ్ అయితే అయిపోయింది. చూడొచ్చు మీరు, రెండో గది కూడా ఫిక్సింగ్ అయితే అయిపోయింది. ఇది కూడా క్లీన్ చేస్తున్నాం. కొన్ని ముక్కలు ఉన్నాయి, మా వాడు వేస్తున్నాడు. మొత్తం ముక్కలన్నీ వేసేస్తున్నారు. కరెంట్ అయితే లేదండి, లేదంటే 4 రూమ్లు అయితే అయిపోను. సో మధ్యాహ్నంకి ఇలా 2 రూమ్లు అయితే గుద్దేసుకున్నామండి. 2 రూమ్లు అయితే ఫిక్సింగ్ అయితే అయిపోయింది. చూడొచ్చు, ఆ రూమ్ అయిపోయింది. ఈ రూమ్ కూడా క్లీనింగ్ ఒకటే ఉంది. ఇంకా కరెంట్ లేకపోవడం వల్ల మీకు అయితే చీకటి అయితే ఉంది, ఏం పడతలేదు. ఇక్కడ తుఫాను వల్ల కరెంట్ అయితే తీసేసారండి. చెట్లు గట్ట అయితే పడిపోతున్నాయి అనమాట, ఎవరికైనా ప్రమాదం అవుతుందని. అందుకని చెప్పేసి మధ్యాహ్నానికి 2 గదులు వేసుకుని ఇంకైతే మేము మానేద్దామని ఫిక్స్ అవ్వము వర్క్ మధ్యాహ్నం నుంచి. ఇంకా రెండో గది క్లీనింగ్ కూడా అయిపోయింది. మీకు ఇందాక దూరం నుంచి చూపించాను కదండి, అదైతే మేము చేస్తున్న బిల్డింగ్. ఇది బర్గా కట్టు ఉన్నాయి కదండి, అది. ఈ పక్క అయితే నా బండి ఎట్టాను, చూసారు కదండి. ఈ పక్కన చూడండి, వర్షంలో వల్ల రేక్ అయితే వచ్చేసి నా మీద అయితే పడిపోను కొంచెం ఉంటే.
రేకు వస్తుంది చూడండి. ఇప్పుడు రేకు ఇంకోండి గ్రీన్ కలర్లో రేకు వచ్చింది చూసారా? ఆ రేకు అయితే కొంచెం నా మీద అయితే పన్ను స్లో మోషన్లో అయితే పెట్టాను. చాలా స్పీడ్గా అయితే నా మీదకి వచ్చింది. ఇంకైతే చూడొచ్చు అక్కడ వరుసగా రేకు వేసేది చూడండి. వాన పడకుండా ఎండ అయితే రాకుండా ఎదురెండ. ఆ రేకులో ఒక రేకు అయితే ఊడిపోయి అయితే వచ్చింది. వర్షాకాలంలో గాలి వీచేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీడియో మీకు నచ్చిందనుకున్నాను. లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీరు చేసే లైక్ మాకు చాలా బూస్టప్ అయితే ఉంటుంది. మీరు ఇన్స్టాగ్రామ్ చూస్తున్నట్లయితే మా ఇన్స్టాగ్రామ్ పేజ్లో బయోలో యూట్యూబ్ లింక్